హ్యాపీగా ఉన్నాను. మంచిగా అనిపించింది. బెస్ట్ రిజల్ట్ ఉంది. చాలా బెటర్ అయిపోయింది. చాలా బెటర్ ఉంది. నాకు బాగానే ఉందండి. మంచిగా ఉన్నాను, బాగున్నాను. ఇప్పుడు మౌత్ దగ్గర ఇక్కడ స్వెల్లింగ్ అవడం వల్ల ఆఫ్టర్ సర్జరీ తను ఒక తినట్టు తీసుకోలేకుంటుండే. సో పాత రిపోర్ట్స్తో కంపేర్ చేసుకుని ఇప్పుడు తను నమస్తే, నా పేరు నరేష్, మా ఫాదర్ పేరు బాలప్ప. యాక్చువల్గా మా ఫాదర్ మేస్త్రి. సో తను ఏజ్లో ఉన్నప్పుడు గుట్కా తింటుండే. మౌత్ దగ్గర ఇక్కడ స్వెల్లింగ్ అవడం వల్ల మేము ఫస్ట్ టైం దాన్ని ఐడెంటిఫై చేసినాము. క్యాన్సర్కి గురైంది. దానివల్ల ఒక దగ్గర సర్జరీ చేసినాము. ఆఫ్టర్ సర్జరీ తనకు తినడానికి కూడా ఇబ్బంది ఉంటుండే సర్జరీ అవడం వల్ల. సో ఫిజికల్గా కొద్దిగా తన డ్యామేజ్ ఉండే. బేసిక్గా తను ఫిట్గా ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ చేసిన తర్వాత కొద్దిగా మేము స్ట్రగుల్ అయినాము. తన ఆహారం తీసుకోలేకుంటుండే. ఎందుకంటే మౌత్ క్యాన్సర్ కాబట్టి మౌత్ సర్జరీ అవడం వల్ల తను ఫుడ్ తీసుకోలేకుంటుండే. అంటే ఓన్లీ లిక్విడే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే తను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు. వన్ ఆఫ్ ది మా కజిన్ నాకు సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చినాము. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మేము విజిట్ అవుతున్నాము. సో రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటాం, ఎవ్రీ మంత్ చెకప్ చేసుకొని. సో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. క్యాన్సర్ అనేది పెరగకుండా స్టేబుల్గా ఉంటుంది. తను ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. మెడిసిన్ తీసుకోవడం వలన తను హెల్తీగా ఉంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పెరిగింది, తనకు తింటున్నాడు, చేసుకుంటున్నాడు. అంతా ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ మంత్ మాకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేము 8 months నుంచి వాడుతున్నాము. బ్లడ్ ది అండ్ LTR 2 తీసుకొచ్చినాము. ప్లేట్లెట్స్ ఇంతకుముందు తగ్గి ఉండే. సో మెడిసిన్ తీసుకోవడం వల్ల తను తినడం వలన సో ప్లేట్లెట్స్ కూడా అన్ని స్టేబుల్ అయినాయి, పెరిగినవి. సో పాత రిపోర్ట్స్తో కంపేర్ చేసుకుని ఇప్పుడు తను రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బెటర్గా ఉందని డాక్టర్ గారు చెప్పారు. సో ఫస్ట్ మేము స్టార్టింగ్లో డేకి 3 times తీసుకుంటున్నాము. ఇప్పుడు 2 times తీసుకుంటున్నాం మెడిసిన్. సో మంత్లో 3-4 times ఫోన్ చేసి పేషెంట్ గురించి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు అంతా రిపోర్ట్స్ అంతా నార్మల్గా ఉన్నది. సో ఏదైనా రిపోర్ట్స్ ఏమైనా మనకు అనిపించినప్పుడు నేను చెప్తాను మీకు అని చెప్పింది. వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్కి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చెప్పాను. ఐ థింక్ అతను కూడా వచ్చి తీసుకున్నట్లున్నాడు. 2 months టైం అవుతుంది. ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. నేను నా సైడ్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఎందుకంటే మా ఫాదర్కి మంచి అయింది కాబట్టి నేను కూడా మంచిగా చెప్తున్నాను.